గడిచిన కొన్ని వారాలుగా దేశంలో పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి ఎంత పెద్ద ఉద్యమం జరుగుతుందో లేక ఎంత పెద్ద ఆందోళన నెలకొన్నదో, అలాగే ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి మరమ్మతులు దానికి సంబంధించి లీకేజీని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, మధ్యలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, ఇలాంటి డెవలప్మెంట్స్ అన్ని చాలా వేగంగా పరిణామాలు జరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే పరీక్షల లీకేజీని ఎలా అరికట్టాలి అనే దాని మీద ప్రభుత్వం కూడా చాలా తీవ్రమైన కసరత్తు చేస్తూ నందన్ నిలేకన్ గారి నేతృత్వంలో ఒక సీనియర్ ఎక్స్పర్ట్ కమిటీని వేసింది, టాస్క్ ఫోర్స్ లాగా. వాళ్ళు దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. అయితే గడిచిన కొన్ని రోజులుగా ఈ పరీక్షల అంటే ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి ఇది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎందుకంటే ఇది ఒక మాఫియాలాగా తయారైపోయి కొన్ని సంవత్సరాల తరబడి జరుగుతోంది. ఇక మీద జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చర్చించినప్పుడు చాలా రకాల ఆప్షన్స్ వచ్చాయి, చాలా రకాల సలహాలు వచ్చాయి, సూచనలు వచ్చాయి. వాటిలో ప్రధానమైన ఒక సూచన సలహా ఏంటి అంటే ఈ పెన్ను పేపర్ లేనిది, అంటే ఇప్పుడు ఎలక్షన్ ఎలాగైతే మనం బ్యాలెట్ లేకుండా ఈవీఎంల ద్వారా చేస్తున్నామో అట్లాగే ఇది కూడా ఈ ప్రశ్నపత్రాలు ఫిజికల్ కాకుండా ఆన్లైన్ ద్వారా చేస్తే కొంతవరకు చాలా వరకు అది ట్యాంపర్ చేయడానికి అవకాశం లేకుండా ఉంటుంది, కొన్ని మినిమం ప్రికాషన్స్తో అనేది ఒక సూచన వచ్చింది. 4 days బ్యాక్ నేను కూడా ఒక డిబేట్ పెట్టాను, మీరు చూసే ఉంటారు కదా అందరూ. ఆన్లైన్ పరీక్షా విధానం తీసుకున్నట్లయితే ఈ లీకేజీలు అరికట్టవచ్చని. సో ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది. ఆన్లైన్ పరీక్షా విధానానికి ఎలాగైతే జేఈఈ ఎగ్జామ్స్ ఎలాగైతే నిర్వహిస్తున్నామో నీట్ కూడా ఇక మీదట ఆన్లైన్ నిర్వహిస్తాము అని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది కేంద్ర ప్రభుత్వం. 19వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది విచారణని. బట్ అదే ఫైనల్ అవుతుంది, ఎందుకంటే అఫిడవిట్ అనేది గవర్నమెంట్ వేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇక్కడ ఏంటంటే జేఈకి దీనికి తేడా ఏంటంటే జేఈ సుమారుగా ప్రతి సంవత్సరం 10 నుంచి 12 లక్షల మంది రాస్తూ ఉంటారు. అది నిర్వహించినప్పుడు 25 లక్షల మంది, అంటే సుమారుగా దానికి రెట్టింపు సంఖ్యలో నీట్గా రాస్తూ ఉంటారు. దీనికి ఆన్లైన్ నిర్వహించడము సాధ్యమేననేది చేతవాత అందరూ చెప్తున్నమాట. ఎందుకంటే 12 లక్షలు చేయగలిగినప్పుడు ఇంకొంచెం ఎఫర్ట్ పెడితే ప్రభుత్వానికి అసాధ్యమేం కాదు ఇది. అయితే దానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలు ఎలా ఉంటాయి, వనరులు ఎలా ఉన్నాయి, ఎందుకంటే మౌలిక వసతులు చాలా ఇంపార్టెంట్. పరీక్ష కేంద్రాలు కానీ లేకపోతే కంప్యూటర్లు కానీ సెక్యూరిటీ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ చాలా ఉన్నాయి. సో ఈ అంశాల మీద మనతో మాట్లాడడానికి మాజీ ఐఏఎస్ అధికారి అండ్ లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు మనతో లైవ్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జేపీ గారు నమస్తే అండి. నమస్తే వెంకటకృష్ణ. నమస్కారం సార్. జేపీ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జేఈ చాలా కాలంగా చూస్తున్నాం, అది ఆన్లైన్లో చేస్తున్నారు, అది కూడా ఎన్టీఏనే చేస్తోంది. కానీ నీట్కి వచ్చేసరికి దానికంటే రెట్టింపు విద్యార్థులు అపేర్ అవుతూ ఉంటారు కాబట్టి నీట్కి అది కొంత కష్టసాధ్యమనో ఏమో చేయలేదు. ఇప్పుడు చేయాలనే ఆలోచనతో అఫిడవిట్ వేసినట్టున్నారు. సో ఇనిషియల్గా కేంద్ర ప్రభుత్వం వేసిన అఫిడవిట్ మీద మీ ఇనిషియల్ రిమార్క్స్ కానీ ఒపీనియన్ కానీ ఏంటి సార్? వెంకటకృష్ణ, నేను పూర్తిగా ఆహ్వానిస్తున్నాను. మనకి మీరు చెప్పినట్టుగా జేఈ జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో బహుశా దేశంలో మొదటిసారిగా 2017-18లో ప్రారంభించి మనకి ఈ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంది కదా, అవును, దాన్ని దఫాల వారీగా తెలంగాణలో ఉదాహరణకి 3 రోజుల పాటు రోజుకు 2 షిఫ్టుల పాటు 6 షిఫ్టులుగా జరుగుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో 1 సంవత్సరం ముందే మొదలెట్టారు. గుజరాత్ లో ఉంది, మరికొన్ని రాష్ట్రాల్లో ఉంది, జేఈఈ ఉంది. మనకి ఏమిటవుతుందంటే ఈ ఆన్లైన్ పరీక్ష పెడితే మీకు చివరి అరగంట గంట దాకా అసలు పేపర్ సెట్ కాదు. ముందు క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది. ఆ టాపిక్ ని బట్టి ఇప్పుడు ఏ ప్రపోర్షన్ లో ఏ శాతం క్వశ్చన్ లో ఏ టాపిక్ ఉండాలని ముందు నిర్ధారణ అయి ఉంటుంది. దాని ప్రకారం క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది. అప్పుడు ర్యాండమ్ బేసిస్ మీద ఇక్కడ ఈ టాపిక్ నుంచి 5 క్వశ్చన్లు, దీని నుంచి 10 క్వశ్చన్లు అని చెప్పని మీరు కంప్యూటర్కి డైరెక్షన్ అవ్వగానే 1 గంట ముందు పేపర్ వస్తుంది. ఆ పేపర్ ని ఆన్లైన్ పంపించేస్తాం. తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏం చేస్తున్నారంటే పరీక్ష అయిపోగానే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది, అంటే మీకు మార్కులు ఏమొచ్చినాయి, స్కోర్ ఏమొచ్చింది వచ్చేస్తుంది. తర్వాత కన్ఫర్మ్ చేస్తారంటే మీకు అసలు ఏం సందేహానికి ఆస్కారం ఉండదు, భయానికి ఆస్కారం ఉండదు. అలాగే అంతర్జాతీయంగా మీరు చూస్తే ఇప్పుడు అమెరికా తీసుకోండి. అమెరికాలో మీరు
అక్కడ MBBS సమానమైనది, MD అంటారు దాన్ని. చేసిన తర్వాత మీకు బోర్డ్ ఎగ్జామినేషన్ తీసుకోవాలి, లేకపోతే లైసెన్స్ రాదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావాలంటే ఈ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 పరీక్షల్లో కూర్చుని ఆ పరీక్షల్లో మీరు మంచి ప్రమాణాలు సాధిస్తేనే మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత ఉంటుంది. అవన్నీ ఆన్లైన్. ఎక్కడికి మీరు హైదరాబాద్ కూర్చొని ఆన్లైన్ చేసేయచ్చు. ఇప్పుడు మన బ్రహ్మస్థాన్ చంద్రశేఖర్ గారు ఉన్నారు, తెలుగునాటి నుంచి జాతీయ స్థాయిలో మంత్రిగా ఉన్నారు. అవును. ఆయన వ్యాపార సామ్రాజ్యం అంతా కూడా ఈ ఆన్లైన్ పరీక్షలకి ప్రపంచంలో ఎక్కడున్నా సరే విద్యార్థులు అమెరికాలో ఉన్నా, అమెరికా బయట ఉన్నా కూడా ఈ ఆన్లైన్ పరీక్ష తయారు చేసి అద్భుతమైన మెటీరియల్ U-World అని చెప్పిన ప్రోగ్రామ్ తయారు చేశారు. చాలా పాపులర్ ప్రపంచం అంతా. వారి కంపెనీ U-World కదా, కంపెనీ పేరే. కరెక్ట్. ఆ కంపెనీ U-World. ఆ U-World లేకుండా ప్రపంచంలో ఎవరు అమెరికాలో మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే అసాధ్యం కాదు అక్కడ. కాబట్టి మన దేశంలో మనకు నైపుణ్యం ఉన్నది, అసాధ్యం కాదు, ఎప్పుడో చేయవలసింది. మీరు అన్నట్టుగా NTA చాలా ప్రామాణికమైన సంస్థ. దాని అధ్యక్షులు గతంలో UPSC చైర్మన్ గా పనిచేసిన, కానీ ఎందుకనో అది కొంచెం నిర్లక్ష్యం చేశారు. మన దేశంలో ఎంత ఒత్తిడి ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అధికారులు ఎంత నిజాయితీగా ఉండే ప్రయత్నం చేసినప్పుడు, అవినీతి గవర్నమెంట్ లో కొంతమంది ఉంటారు, కొన్ని నిజాయితీగా చేద్దాం అనుకున్నా కూడా ఎంత ఒత్తిడి ఉన్నప్పుడు, ఎంత అవినీతిమైన వ్యవస్థలో ఎక్కడో చోట పేపర్ లీక్ అనే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అసలు ఆ ఒత్తిడి లేకుండా ఒకటి పరీక్షలను బట్టి పట్టేవి కాపీ కొట్టేవి కాకుండా కాన్సెప్ట్ బేస్డ్ గా ఉండాలి. రెండోది ఆన్లైన్ పెట్టాలి. ఆన్లైన్ పెట్టి ఇంకో సౌలభ్యం ఏంటంటే ఒకే క్వశ్చన్ ఇచ్చినా కూడా బ్యాచ్ లో మీ క్వశ్చన్ నా క్వశ్చన్ ఆర్డర్ మారుతుంది, ర్యాండమ్ అవుతాయి. అలాగే ఆప్షన్స్ మారుతాయి. ఒకే క్వశ్చన్ ఆప్షన్ లో ఏది నాకు ఇచ్చింది మీకు B అవుతుంది. కాబట్టి ఇప్పుడు మ్యాల్ ప్రాక్టీస్ ఎక్కడైనా జరగచ్చు, కానీ దానికి చాలా తక్కువ అవకాశం వచ్చేట్టుగా మనం ఏర్పాట్లు చేయొచ్చు. తర్వాత 24 లక్షల మంది ఒకసారి పెట్టలేకపోతే దఫాల వారీగా పెడదాము, క్వశ్చన్ ఈక్వలైజ్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చేయగలుగుతున్నాం. సమాజం అంగీకరిస్తే, సమాజానికి నమ్మకాన్ని కలిగించి మీ పిల్లల భవిష్యత్తుకి భరోసా ఉంటుంది, మీ ప్రశ్న పత్రాల్లో ఏ రకమైన అందరికీ సమాన స్థాయిలోనే చేస్తాము అని చెప్పి నమ్మకాన్ని కలిగిస్తే, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇబ్బంది ఉంటుంది అనుకుంటే 24 లక్షల మందిని 6 బ్యాచ్లో 8 బ్యాచ్లో చేసి ఒక్కొక్క బ్యాచ్ 3-4 లక్షల మంది పెట్టచ్చు. కాబట్టి పరిష్కారాలు ఉన్నాయి. ఎప్పుడో చేయవలసింది ఇప్పుడు చేయటం ముదావహం, దాన్ని పూర్తిగా మనం అంటే ఇప్పటి వరకు ఈ ఆలోచన ఎందుకు చేయలేదని అనుకోవచ్చండి మనం. ఎందుకంటే ఇది JEEకి చేస్తున్నారు, నీట్ కూడా ఆల్రెడీ 1-2 సందర్భాలు ఇప్పటికే లీకేజ్ సమస్యను ఎదుర్కొన్నది కదా. అలాంటప్పుడు ఇంతకు ముందే ఇంత ఉద్యమం వచ్చి ఇంత అల్లరయ్యే ఆ వరకు ఆగకుండా ఇంత ముందే చేసి ఉంటే బాగుండేదేమో కదా. ఎందుకని చేసి ఉండకపోవచ్చు? ఏంటి వాళ్ళకున్న ఇబ్బంది? నేను అంటే కారణాలు వారు చెప్పగలను, నేను చెప్పలేను. కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే 2016 నుంచే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నీట్ ప్రారంభమైంది. కాబట్టి కొత్త అనుభవం. JEE మొదటి నుంచి ఉంది, JEE చాలా కాలం నుంచి ఉంది. మరి అయినా కూడా కుడి చేతికి ఎడచేతి సంబంధం మన ప్రభుత్వాలు. NTA 2 పరీక్షలు కట్టినా కూడా ఆ పరీక్ష జరిపేవాళ్ళు, ఈ పరీక్ష జరిపేవాళ్ళు వేరు. అవును. రెండోది 24 లక్షల మంది అనగానే మీరు ఇందాక చెప్పారు ఇంట్రొడక్షన్ లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలదేమో అని కొంచెం బిడిపడి ఉంటారు. ఇప్పుడు చిత్తశుద్ధి నేను శంకించను, ఎందుకంటే NTA ఒక స్వతంత్ర ప్రతిపత్తి సంస్థగా ఏర్పడింది, చాలా ప్రామాణికమైనటువంటి వారు అధ్యక్షులుగా ఉన్నారు. దానికి జరిగిపోయింది, ఇప్పుడు చేయాలి. ఇప్పటికైనా మొదలెట్టిదే సంతోషం. కానీ కీలకమైన విషయం వెంకటకృష్ణ, ఈ పరీక్షలు, నీట్ పరీక్షల్లో పేపర్ లీక్ అవ్వటం ఇదంతా కూడా కేవలం నిప్పు రావా. అసలు ఉన్న మందు పాత్ర అది కాదు. అసలు మందు పాత్ర ఏంటంటే చదువుకున్న, డిగ్రీలున్నా గుర్తి కాగితాలుగా మిగిలిపోతున్నాయి. పిల్లలు ఏ తప్పు లేకుండా తల్లిదండ్రులు ఎంత త్యాగం చేస్తున్నా కూడా పనికొచ్చేవి అందించడంలో ప్రభుత్వ వ్యవస్థ, విద్యా సంస్థలు పూర్తిగా ఘోరంగా, పాఠశాల స్థాయి దగ్గర నుంచి కాలేజీ దాకా, చివరికి ఇంజనీరింగ్, MBBS డిగ్రీలతో సహా ఆ ప్రమాణాలు గల విద్యని, ఆ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దగల విద్యను అందించడంలో ఘోరంగా విఫలమైన పరీక్షలు మొక్కుబడిగా తయారైనాయి. బట్టి పట్టడం, కాపీ కొట్టడం వచ్చింది. మంచి ప్రమాణాలను పెంచకపోయేసరికి ఏమవుతుంది, కాగితాలు ఉంటున్నాయి, డిగ్రీ కాగితాలు, సర్టిఫికేట్లు, మార్కులు ఉంటున్నాయి, కానీ వృత్తికి, ఉపాధికి పనికి రావట్లా. చేతిలో కాగితం ఉంటుంది కానీ పచ్చిగా చెప్పాలంటే బుర్రలో గుజ్జుండట్లా. అప్పుడు వాడు తప్పు కాదని, ఎందుకంటే వాడు మళ్ళీ పుస్తకాలు మోస్తున్నారు, పరీక్షలకు వెళ్తున్నారు, మరి స్కూళ్ళకి వెళ్తున్నారు, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్తున్నారు, కష్టపడుతున్నారు, ట్యూషన్లు పెట్టించుకుంటున్నారు, తల్లిదండ్రులు ఖర్చు పెడుతున్నారు. కానీ వాటిని పర్యవేక్షించడంలో, మంచి విద్య అందించడం విఫలమైనాము. విద్య అంటే బిల్డింగ్లు కట్టడము, టీచర్లను పెట్టడము, టీచర్ల జీతాలు ఇవ్వటము, వాళ్ళ ప్రమోషన్లు చూడటం, ఇది అనుకుంటున్నా విద్య. విద్య అంటే పిల్లల బుద్ధి వికాసం. అత్త పని వస్తున్నాయి ఇక్కడ, దాంతో ఉపాధి రావట్లా. ఆశలు ఉంటాయి, ఆశలకి అనుభవానికి మధ్య అంతరం పెరిగేసరికి సోషల్ మీడియా యుగంలో ఏమవుతుంది, కసి పెరిగిపోతుంది.
కాబట్టి నీట్ పరీక్ష లీక్ అయినా కాకపోయినా ఉమ్, ఇవాళ తాత్కాలికంగా విద్యామంత్రి రాజీనామాతో సర్దుమడిగినా కూడా ఉమ్, ఇక్కడ మందు పాత్ర ఒకటి ఉంది పేరడానికి సిద్ధంగా. ఉమ్, ఏదో ఒక స్పార్క్ వచ్చి తీరుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఉమ్, కాబట్టి రాజకీయ వ్యవస్థ అంతా పార్టీలను పక్కన పెట్టి ప్రతి బిడ్డకి ఏ కులంలో ఏ కుటుంబంలో పుట్టినా కూడా మంచి ప్రమాణాల చదువును ముందు పాఠశాల స్థాయితో ప్రారంభించి, ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ తీసుకోండి, 95% మన 10th క్లాస్ లో పాస్ అయ్యారు ఈ సంవత్సరం. అవును. కానీ ఈ ప్రభుత్వమే చెప్తోంది వాళ్ళ లెక్కల ప్రకారం నేషనల్ అచీవ్మెంట్ సర్వే అని చెప్పని 10-15% మంది పిల్లలకే 10వ తరగతి స్థాయి కన్నా కనీస పరిజ్ఞానం ఉన్నది. కరెక్ట్ కరెక్ట్. మరి 10-15% మందికి పరిజ్ఞానం ఉందని మీరు చెప్పి 95% పాస్ చేసి వాళ్ళందరూ ఇంటర్మీడియట్కి వెళ్ళి వాళ్ళందరూ ఎంసెట్ కోచింగ్ వచ్చేది తల్లిదండ్రులు వాళ్ళు ఖర్చు పెట్టి పాపం వాళ్ళ పునాదులు దాకా విషయం తెలియక తికమక్కలైపోయి ఏం చేద్దాం వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేస్తుంది పూర్తిగా ప్రభుత్వ వ్యవస్థ. రైట్. జేపీ గారు, ఒక చిన్న పరిష్కారం. నీట్ పరీక్షని ఆన్లైన్లో నిర్వహించాలనే కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం, ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిన పరిస్థితి, దీని మీద మనం జయప్రకాష్ నారాయణ గారితో చర్చిస్తున్నాం. అయితే జేపీ గారితో లైవ్ని కంటిన్యూ చేస్తూనే మనతో బిట్స్ పిలాని గ్రూప్ వైస్ ఛాన్సలర్ వి రామ్ గోపాలరావు గారు టెలిఫోన్ లైన్లో ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. రామ్ గోపాలరావు గారు, నమస్కారం అండి. నమస్తే అండి. హలో. నమస్కారం అండి. మీకు వినపడుతుందా? సార్ వినపడుతుందా? నా వాయిస్ వస్తుందా మీకు? వస్తుందండి. రామ్ గోపాలరావు గారు, ఈ పరిణామం మీద మీ విశ్లేషణ ఏంటి? ఎందుకంటే ఈ లీకేజీలు నాట్ ఓన్లీ నీట్, అసలు మొత్తం అంతా లీకేజీలు మయమైపోయింది కదా. ఇటీవల జరిగిన ఈ ఉద్యమాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్లో జరుపుతాము అని అఫిడవిట్ వేసింది కదా, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ ఆన్లైన్ కాకుండా వేరే విధంగా చేయడం చాలా కష్టం అండి. నేను న్యూస్ పేపర్లో కూడా నేను పబ్లిష్ చేశాను నా వ్యూస్ ని. ఇదేంటంటే 24-25 లక్షల మందికి పెన్ అండ్ పేపర్ మీద ఎగ్జామ్ చేయడం, అన్ని లాంగ్వేజెస్ లో ఆ పేపర్ ని ట్రాన్స్లేట్ చేయడం, వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడం, ఇది ఇంపాసిబుల్ టాస్క్ అనమాట. ఇప్పుడు మనకుండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రకారం చూసుకుంటానంటే ఇది ఇట్స్ నాట్ ఈవెన్ పాసిబుల్ అనమాట. అందులో ఆ ఎన్టీఏలో వాళ్ళకు స్టాఫ్ లేరు, వాళ్ళంతా ఎక్స్టర్నల్ అవుట్ సోర్స్డ్ వాళ్ళని యూజ్ చేసుకొని ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. దాంట్లో మీకు లీక్ అయ్యే ఛాన్సులు చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. మొత్తం 12 చోట్ల లీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట కదా ఇప్పుడున్న దాంట్లో. ఎగ్జాక్ట్. ఆన్లైన్ లో ఏమవుతుందంటే మీరు ఆ క్వశ్చన్, బట్ ఆన్లైన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఆ టెర్మినల్స్ మనకి 25 లక్షల మందికి ఒక్కసారి చేయలేము అనమాట. దానికి మాక్సిమం ఇప్పుడు కంట్రీలో ఒక 2.5 lakh టెర్మినల్స్ ఉన్నాయి చేయడానికి, సెక్యూర్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి. అవి కూడా వాళ్ళు ప్రైవేట్ వాళ్ళే ఆపరేట్ చేస్తున్నారు. మేము బిట్సాట్ అయినా కూడా, జేఈ అడ్వాన్స్డ్ అయినా కూడా, నేను ఇంతకుముందు ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ గా ఉండేవాడిని 6 years. మేము జేఈ అడ్వాన్స్ కండక్ట్ చేసినప్పుడు కూడా ఒక 2.5 lakh మాక్సిమం వాళ్ళకి చేయగలం అనమాట. అంతకంటే ఎక్కువ చేస్తే మీకు మళ్ళీ ఆ కంప్యూటర్ టెర్మినల్స్, ఆ సెక్యూరిటీ కూడా ప్రాబ్లం అవుతుంది. సో మీరు మరి 25 లక్షల మందికి మీరు ఆన్లైన్ చేయాలంటే మీకు మల్టిపుల్ సెషన్స్ లో చేయాలి. దాన్ని మల్టిపుల్ సెషన్స్ లో చేసి ఆ క్వశ్చన్ పేపర్లు కూడా డిఫరెంట్ గా ఉండాలి వాళ్ళందరికీ. అవి డిఫరెంట్ గా ఉండి వాటిని నార్మలైజేషన్ ప్రాసెస్ తోటి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క బ్యాచ్ ఇప్పుడు ఆల్రెడీ జేఈ దాదాపు 12 లక్షల మంది రాస్తున్నది ఆన్లైన్ చేస్తున్నారు కదా, దానికంటే ఇది డబుల్ అవుతుంది. నీట్ 24-25 lakhs వరకు రాస్తున్నారు. ఇంత పెద్ద దేశంలో మనం ఇన్ని కాలేజెస్, రకరకాల వృత్తి విద్యా కోర్సు ఉన్న కాలేజెస్ ఉన్న కంట్రీలో అది కష్టమవుద్ది అంటారా ఆన్లైన్ చేయడం? అంటే ఇమ్మీడియట్ గా మీకు దాన్ని స్లోగా గవర్నమెంట్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయగలదు. ఇంత చేయడానికి ప్రాబ్లం లేదు. ఐ మీన్ వన్స్ గవర్నమెంట్ థింక్స్ దట్ వీ నీడ్ టు నౌ సెటప్ ది సెంటర్స్ ఇన్ ఆల్ schools and everything, they will do that. బట్ ఏంటంటే మీకు నెక్స్ట్ ఇయర్ వరకు మీరు ఇంత ఈ సెక్యూర్ గా 25 lakh టెర్మినల్స్ ని ఇప్పుడు ఉండే 2.5 lakhs నుంచి 25 lakhs వరకు తీసుకెళ్లాలంటే కొద్దిగా అంత ఈజీ కాదనమాట ఇది. దాంతో ఏంటంటే మీకు ఇప్పుడు ఒక సెంటర్ అంటే ఆ సెంటర్ సెక్యూరిటీ కూడా చూసుకోవాలి. ఆ కంప్యూటర్లు మీరు ఏ కంప్యూటర్ అంటే ఆ కంప్యూటర్ వాడలేము. ద స్టూడెంట్స్ ఆర్ టేకింగ్ ద ఎగ్జామ్, ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఎగ్జామ్. దానికి మీకు ఆ కంప్యూటర్ ఆ సెక్యూరిటీ, వాటిని డేటా, వాటి ఆపరేటింగ్ సిస్టమ్లు, వాటిని ఎంత సెక్యూర్ ఉన్నాయి అవన్నీ చూసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది అది. బట్ దానికి ఏంటంటే మీరు ఈవెన్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఒక్కటేసారి అవ్వదు కదా అది. దాన్ని కూడా మల్టిపుల్ సెషన్స్ లోనే కండక్ట్ చేస్తున్నారు. ద సేమ్ వే దిస్ కెన్ బి డన్ ఇన్ మోర్ సెషన్స్. ఇప్పుడు మీరు ఈ జిఆర్ఈ ఎగ్జాములు, శాట్ ఎగ్జాములు ఉన్నాయి కదా,
అవి వరల్డ్ వైడ్ గా వాళ్ళు కంటిన్యూస్ గా ఇయర్ లాంగ్ ఎగ్జామ్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ ఎగ్జామ్ అలాగే కండక్ట్ చేస్తున్నారు, జిఆర్ఈ టోఫెల్ ఎగ్జామ్స్ ని. ఆ విధంగా మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ని ఒక మంత్ లో లేకుంటే ఒక 15 days స్లాట్ పెట్టుకొని కంటిన్యూస్ గా చేయడం అంత పెద్ద కష్టం కాదు దానికి. సో ఇప్పుడుండే 2.5 lakhs లో కూడా నెక్స్ట్ ఇయర్ వరకు కావాలంటే కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు ఈ కేంద్రీయ విద్యాలయాలని వాటిని చేసేసుకొని. బట్ స్లోగా గవర్నమెంట్ 2-3 years లో ఫుల్ సెక్యూర్ నెట్వర్క్ ఫర్ 25 lakh స్టూడెంట్స్ ఎట్ వన్ గో దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది కొంచెం టఫ్ టాస్క్ అయినా కూడా దట్ ఈస్ ద బెటర్ వే అనేది మీ ఒపీనియన్? దట్స్ ద ఓన్లీ వే, ఓన్లీ వే, నాట్ బెటర్ వే, దట్ ఈస్ ద ఓన్లీ వే. వెల్ సెడ్. జేపీ గారు కూడా అదే చెప్పారు, ఐఎమ్ వెల్కమింగ్ దిస్ డెసిషన్ అని. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్ గోపాలరావు గారు, థ్యాంక్ యూ. అది జయప్రకాష్ నారాయణ గారు, మీరు విన్నారు కదా, వారు బిట్స్ పిలాని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ వీసీగా ఉన్నారు కదా, మీకు తెలిసే ఉంటుంది. సో ఎనీవే, సో ఈ పరిస్థితుల్లో మౌలిక వసతులకు సంబంధించి కొంత సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు వారు చెప్పింది కొంత అదే, ఈ 4-5 రోజుల నుంచి నేను డిబేట్ చేస్తుంటే వస్తున్న ఫీడ్బ్యాక్ కూడా అదే. అంత మాస్గా ఒకేసారి టెస్ట్ పెట్టడానికి అవసరమైన సెంటర్స్ని ఏర్పాటు చేయడము, సిస్టమ్స్ని ఏర్పాటు చేయడము, ఇది అంత ఈజీనా అనే ఒక డౌట్ వస్తుంది. మీకేమనిపిస్తుంది? ఇప్పుడు అంత ఇబ్బంది పడక్కర్లేదు వెంకటకృష్ణ. ఇప్పుడు నా దగ్గర ఒక లిస్ట్ ఉంది, అన్ని రాష్ట్రాలు అలాగే జాతీయ స్థాయిలో కూడా ఎలా జరుగుతున్నారు ప్రస్తుతం అని చెప్పాను. ఓకే, మీరు ఒకసారి గబాగా ప్రేక్షకులకు అర్థం కావడం కోసం చెప్తాను నేను. ప్లీజ్. ఆంధ్రప్రదేశ్ లో మీరు 2 రోజుల పాటు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ, ఇంజనీరింగ్ 6 రోజుల పాటు రోజుకు 2 షిఫ్ట్లు నడుపుతున్నారు. అంటే 12 దఫాలు 12 పేపర్లు ఉంటున్నాయి. నార్మలైజ్ చేస్తున్నారు. తెలంగాణలో 3 రోజుల పాటు 2 షిఫ్ట్లు, అంటే 6 రకాల పేపర్లు. అట్లాగే కర్ణాటకలో 2 రోజుల పాటు 3 షిఫ్ట్లు ఒక్కొక్క రోజు. కేరళలో 7 రోజుల పాటు 3 షిఫ్ట్లు, 21, మొత్తం 21 షిఫ్ట్లు. అట్లాగే మహారాష్ట్రలో 7 రోజుల పాటు 2 షిఫ్ట్లు రోజుకి. ఒడిశా 9 రోజుల పాటు 3 షిఫ్ట్లు రోజుకి. జేఈ 5 రోజుల పాటు 2 షిఫ్ట్లు రోజుకి. జేఈ 2 షిఫ్ట్లు కలిపితే మొత్తం 22 లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారు. 10 షిఫ్ట్లు అవుతుంది మొత్తం కలిపి. కాబట్టి ఇప్పటికే మనకు అనుభవం ఉన్నది, ప్రపంచమంతా ఉన్నది. ఇందాక వారు చెప్పారు, మీరు అమెరికా కోసం పరీక్షలు రాస్తే శాట్ పరీక్ష కానీ, యాక్ట్ పరీక్ష కానీ, లేదా జిఆర్ఈ పరీక్ష కానీ, లేకపోతే నేను చెప్పిన స్టెప్ ఎగ్జామినేషన్ కానీ రాస్తే సంవత్సరం పొడుగు ఎప్పుడైనా సరే మీరు అప్లై చేసుకుని డేట్ ఫిక్స్ చేసి 4 రోజులు చేసేయచ్చు. అంచేత అందరికీ ఆర్భాటంగా కోలాహలంగా అదే టైంలో అదే గంటలో పెట్టాల్సిన అవసరం లేదు. అలా చేసుకుని మనం ఉక్కిరి పిక్కిరైపోతున్నాం. మ్యాథ్స్ టాపింగ్ లోతున్నాయి, ఆ సెంటర్లో ఇంటిగ్రిటీ లేకుండా పోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక్కసారి చేయాలంటే ఇప్పుడు 1000 కోట్లు అవుతుంది ఒకసారి. వచ్చే ఫీజులు మీకు కొన్ని 10 కోట్లు వచ్చి గవర్నమెంట్ ఖజానా నుంచి 1000 కోట్లు ఖర్చు పెట్టాలంటే పరీక్షలు పెట్టడం కోసం చెప్పని ఇవన్నీ అడగొచ్చారు. పనులు డబ్బే కదా, మరి సంవత్సరాలు కొత్త దానికి ఉపయోగం ఏంటి? అంచేత ప్రపంచం అంతా చేస్తున్నాం, మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నాం, అలాగే జాతీయ స్థాయిలో జేఈలు చేస్తున్నాం. ఆ పద్ధతిని అనుకరించి బ్రహ్మాండంగా చేస్తున్నాం. కాబట్టి ఆ నమూనాలోనే నార్మలైజ్ చేసి, అంటే క్వశ్చన్ పేపర్ వేరుగా ఉన్నా కూడా క్వశ్చన్లో కాఠిన్యము ఒక్కో చాప్టర్లు ఎన్ని ఉంటాయని చెప్పినది ఒకే నమూనాలో ఉంటాయి, కానీ క్వశ్చన్ వేరుగా ఉంటాయి. మీరు ఇందాక అన్నట్టు ఆప్షన్స్ మారుతాయి. సార్, సెక్యూరిటీ పరంగా ఎలాంటి సేఫ్టీ ఉందనుకోవచ్చండి ఆన్లైన్లో? ఎందుకంటే ఇవాళ రేపు డిజిటల్ కూడా అంత సేఫ్గా ఏం లేదు, మనం ఒక రకంగా చెప్పాలి అని అంటే. కానీ దీంట్లో ఎలాంటి థ్రెట్ ఉండే అవకాశం ఉంది? ఒకటి ఎగ్జామినేషన్ సెంటర్స్లో ఫిజికల్ సెక్యూరిటీ, సెకండ్ వన్ సైబర్ సెక్యూరిటీ. ఈ రెండింటి మీద మీరేం చెప్తారు? 2 ముఖ్యమైనవి, దాని అనుమానం లేదు. ఒకటి, సీసీటీవీ కెమెరాలు విధిగా ఉండి తీరాలి ప్రతి సెంటర్లో కూడా. అనుక్షణము మనం ప్రపంచ దేశంలో ఎక్కడున్నా కూడా దాన్ని చూసే ఏర్పాటు లేకపోతే మన దేశంలో మన అవినీతిమయ వ్యవస్థలో తల్లిదండ్రులకి మన పిల్లలు సెలెక్ట్ అయితే చాలు, ఎట్లయినా పర్లేదు, ₹1,00,00,000 ఖర్చు పెడతాం అనుకునే వ్యవస్థలో ఏదైనా జరుగుతుంది. అంచేత ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాలో పెట్టాలి. జేఈఈ పరీక్షలు జరుగుతుంది, యూపీఎస్సీ, ఇప్పుడు ఐఏఎస్ లాంటి పరీక్షలకి 14 లక్షల మంది దేశం అంతా కూర్చుంటున్నారు. ఇంకా వాళ్ళు ఇప్పటికీ రాత పరీక్షలు ఆ పెన్తో పేపర్తోనే. కానీ మొత్తం మీద మంచి ప్రమాణాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఐఏఎస్కో ఐపీఎస్కో ఎంత గిరాకీ ఉంటుంది భారతదేశంలో మనకు తెలీదు. కాబట్టి సీసీటీవీ కెమెరాలు పెట్టడం కానీ డిజిటల్ సెంటర్స్ లో మరి సెక్యూరిటీ కానీ అసాధ్యం కాదు, ఇప్పటికే అనుభవం అన్నది.
ఇక రెండోది మోర్ ఇంపార్టెంట్ సైబర్ సెక్యూరిటీ. హ్యాక్ చేస్తే ఎవడొకడు ఈ రోజుల్లో మీరు ఎంత తెలివితేట ఉన్నా కూడా బయట ఒకడు రష్యా నుంచి కూర్చొని వాడు హ్యాక్ చేసి పారేయచ్చు. అవునవును, గందరగోళం జరుగుతుంది. ఒకటి హ్యాకింగ్ ప్రూఫ్ గా సైబర్ టెక్నాలజీ సైబర్ క్రైమ్ ఎదుర్కోవడానికి ప్రభుత్వం దగ్గర లేకపోతే ప్రైవేట్ ఏజెన్సీల దగ్గర యంత్రాంగం ఉన్నది, దానికి సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. రెండు, సౌలభ్యం ఏంటంటే 10 బ్యాచ్లుగా పెట్టినట్టయితే ఒక బ్యాచ్ పొరపాటు ఏందండి, ఆ బ్యాచ్కే సమస్య వస్తుంది. కరెక్ట్. వెంటనే గుర్తించేసి మళ్ళీ పరీక్ష మర్నాడు పెట్టేయచ్చు. ఈ పెద్ద హడావుడితో మీరు ఒక పరీక్షా కేంద్రాలు, హాల్ టికెట్లు అందరికీ దేశమంతా ఒక్క చోటే పేపర్లు పంచడం ఉల్లికంటే మొత్తం అందరికీ గందరగోళం ఉంటుంది. మనం చూసాం కదా ఇంట్లో ఏందో. అంటే పొరపాటు అలాంటి జరిగినా కూడా మీకు వెంటనే దానికి పరిష్కారం దేనిలో వచ్చేస్తుంది. అంటే మనం చాలా ఆచరణ సాధ్యంగా చేయాలి తప్ప అసాధ్యాన్ని అసలు ఎక్కడ తెలియదు అనుకోపోకండి. ప్రపంచంలో కంప్యూటర్ అంటే ఎవరైనా హ్యాకింగ్ చేసే ప్రమాదం ఉన్నది. అన్ని జాగ్రత్తలు తీసుకుందరూ. ఇది ఇంటర్నెట్, ఇది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనుకోండి, ఒక కంప్యూటర్ సంబంధం లేదు. ఇంటర్నెట్ లోకి సైబర్ స్పేస్ లోకి వెళ్ళవు. ఇది అట్లా కాదు కదా, నెట్వర్క్ కదా. కాబట్టి ఆ రిస్క్ ఎప్పుడైనా ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుంటున్నాము. ఒకవేళ పొరపాటు వచ్చినట్టయితే వెంటనే గుర్తించి మళ్ళీ పరీక్ష పెట్టి ఏర్పాటు చేస్తే ఇక అప్పుడు అది జరుగుతుందని తెలియగానే ఇంకా హ్యాక్ చేయడానికి లేకపోతే సైబర్ క్రైమ్ కి పెద్ద ఉపయోగం లేదు, ఇన్సెంటివ్ కూడా ఉండదు కదా. అవును. సో ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉందండి. నాట్ ఓన్లీ నీట్, ఇప్పుడు దేశంలో రకరకాల టెస్టులు జరుగుతూ ఉంటాయి, ఎడ్యుకేషన్ పరంగానే కాదు, ఎంప్లాయ్మెంట్ దీంట్లో కూడా నోటిఫికేషన్లు ఇచ్చి దానికి టెస్టులు పెట్టడం ఇలాంటి లైక్ యూపీఎస్సి, అలాగే మన దగ్గర గ్రూప్స్, ఇంకా జాతీయ స్థాయిలో ఇంకా చాలా జరుగుతూ ఉంటాయి. నీట్ కంటూ దాన్ని స్టార్ట్ చేస్తే అన్నిట్లో కూడా అది చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కదా. అది మనకి ఎలా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా మీకు రాత పరీక్ష అనేది అవసరం లేకపోతే పర్ఫెక్ట్ గా ఉపయోగపడుతుంది. ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే నేను చెప్పిన పరీక్ష అన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ఉండేవని ఆబ్జెక్టివ్ టైప్ పరీక్షలు. అయితే పరీక్షలు చాలా నిపుణులతో తయారు చేస్తారు. మన దేశంలో కొన్ని చెత్త పరీక్షల్లాగా ఊరికి ఏబిసిడి బట్టేసి ఏదో ముక్కులు పెట్టడం కాదు. చాలా ఆలోచించేది. ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్, ఫోర్త్ ఆర్డర్, లోతైన అవగాహన లేకపోతే సమాధానం చెప్పలేని ప్రశ్న రూపొందించడంలో ఉండాలి ఆ సంక్లిష్టత అంతా కూడా. ఆ రకంగా చేసి రాత పరీక్షల స్థానంలో ఈ ఆబ్జెక్ట్ పరీక్షలు పెడితే అప్పుడు ఖచ్చితంగా అన్ని పరీక్షలకి నీట్ పెట్టేయచ్చు. కొన్ని అనివార్యంగా రాత పరీక్షలు అవసరం. ఉదాహరణకి యూపీఎస్సీలో ఒక ఎస్ఏనో మరొకటి భావ ప్రకటన ఎట్లా ఉందని చూడడం ఒక సాంప్రదాయం అయిపోయింది. అది తప్పనిసరిగా ఉండాలని భావించినట్టయితే దానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ ఇంకొక ఒపీనియన్ వ్యక్తమవుతోంది. నీట్ని ఎందుకు రద్దు చేయకూడదు? ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టుగా 16 కంటే ముందు ఎంసెట్ మనకు అన్ని స్టేట్ వారీగా ఎంసెట్ ఉండేది. అఫ్కోర్స్ సెంట్రల్ సీట్స్ కోసం జిప్మర్ లాంటి కొన్ని టెస్టులు ఉండేవి, అవి సెంట్రలైజ్డ్ సీట్స్ కోసం. కానీ స్టేట్లో ఎంసెట్ ఉండేది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ అన్నిటికీ ఒకటే కామన్ ఇది ఉండేది కదా. దానివల్ల ఏదో ఒక స్టేట్లో ఒక పేపర్ లీక్ అయితే ఆ స్టేట్ వరకే ఎఫెక్ట్ అయ్యేది. కానీ నీట్ వల్ల దేశమంతా ఎఫెక్ట్ అవుతుంది. అందువల్ల నీట్ రద్దు చేసి స్టేట్ల వారీగానే పెడితే బెటర్ అనే ఒక ఒపీనియన్ మళ్ళీ వస్తోంది. దాని మీద మీ ఇది? తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి నుంచి వ్యతిరేకిస్తుంది నీటిని. అవును, స్టాలిన్ గారు మొన్న కూడా ఒక వ్యాసం రాశారు. ఇప్పుడు ఆలోచించి రాష్ట్రాలకు పంపించారు. కాబట్టి అది ఖచ్చితంగా దాని గురించి ఆలోచించాలి. నేను కాదంట్లా, నేను అధికారి వికేంద్రీకరణ ఇప్పుడు అనుకోవడం. కానీ ఇక్కడ కొంచెం మూలంలోకి వెళితే సమస్య ఏమిటి? అసలు మన బంగారం మంచిది, సమస్య ఎందుకు వచ్చేది? మన బంగారం ఇంటర్మీడియట్ కానీ పరీక్షలు మామూలుగా అసలు మామూలు కాలేజీలో పరీక్షలు బాగా పెడితే ఇబ్బంది ఉండేది కాదు. మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చూడండి, నేను కొంచెం పచ్చిగా చెప్తున్నాను, 99% అందరికి వచ్చేస్తాను. ప్రాక్టికల్స్ ఉంటాయి. ఈ బైపీసీ పిల్లలకి ఇన్నింటంటే బైపీసీ కదా, బయాలజీ, ఫిజిక్స్ ఉంటాయి. ల్యాబొరేటరీ లేకుండా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. వీళ్ళు చాలా సోకాల్డ్ కాలేజీలో ల్యాబొరేటరీ ఒక్కరోజు ల్యాబ్కి వెళ్ళి ఉంటారు. వాళ్ళు 100% మార్కులు వచ్చేస్తున్నాయి. అవును, సరే, మ్యాథ్స్ కాపీయింగ్ అది మనం చూసాం. ఆ కారణంగా ఎంట్రన్స్ పెట్టాల్సి వచ్చింది. అంతమంది ఎంట్రన్స్ పెట్టేదాకా అందులో ఆ రోజుల్లో 1960 ప్రాంతంలో ఏంటంటే బాగా ఖరీదైన వాళ్ళు, పలుకుబడిన వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి వచ్చాయి. వాళ్ళు చదువుకున్న లేకపోయినా కూడా. మా బ్యాచ్ ముందు మొట్టమొదటిసారి ఎంట్రన్స్ పెట్టింది 1970లో పెట్టారు, మెడికల్ ఎంట్రన్స్. 71లో నేను సెలెక్ట్ అయినా, 71 ఎంట్రన్స్ లో రెండో బ్యాచ్ మాది. అప్పటి నుంచి ఇది రాబట్టి ఏమైందంటే పల్లెటూరు నుంచి కానీ లేకపోతే పలుకుబడి లేకుండా కానీ ప్రతిభ వల్ల వచ్చే విద్యార్థులు వచ్చే అవకాశం అప్పటి నుంచి వచ్చింది. కాబట్టి ఎంట్రన్స్ అవసరమే. ఎంట్రన్స్ లో ఏమైంది, 2 సమస్యలు వచ్చినాయి. రాష్ట్రాల్లో మీరు చెప్పిన సమస్యలు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. పరీక్షల ప్రమాణాలు దిగజారుతున్నాయి, చాలా నాసిగా పెడుతున్నారు పరీక్షా పత్రాలు కూడా. సరే, కాపీయింగ్, మాస్ కాపీయింగ్ జరుగుతోంది. మూడోది
ఈ పేపర్లు లీక్ అవుతున్నాయి. ఉమ్, అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే కపిల్ సిబల్ గారు ప్రారంభించారు 2012-13 ప్రాంతంలోనే నూతన విద్యా విధానం తీసుకొచ్చినప్పుడు. కనీసం యూనివర్సిటీలో ఎంబీబీఎస్ కానీ ఇంజనీరింగ్ కానీ యూనివర్సిటీలో డిగ్రీ కానీ అడ్మిషన్ అప్పుడు దేశమంతా ఒకటే అయినప్పుడు, విశ్వవిద్యాలయం అన్నప్పుడు ఒక ఉమ్మడి ప్రమాణాలు లేకపోతే, ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క స్టాండర్డ్ ఉంటే యూనివర్సిటీ విద్య ఏమవుతుంది. కాబట్టి స్టాండర్డైజ్ యూనిఫామ్ చేయాలి. అమెరికాలో శాట్ ఉన్నట్టుగా, యాక్ట్ ఉన్నట్టుగా, బ్రిటన్లో ఓ లెవెల్స్ లేకపోతే ఏ లెవెల్స్ ఉన్నట్టుగా మనం కూడా దేశవ్యాప్తంగా ఒకే ప్రమాణాలు నిర్దేశించే పరీక్ష ఉండాలన్న దాని నుంచి ఇది ప్రారంభమైంది. అక్కడి నుంచి ఈ సుప్రీంకోర్టు 2016లో ఆదేశం ఇచ్చింది. ఈ 2 రకాల సమస్య. ఒకటేమో యూనిఫామిటీ స్టాండర్డ్ కావాలి, మంచి స్టాండర్డ్ ప్రమాణంతో పరీక్ష నిర్వహించాలి. రెండవది 15% ఆయా రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకి దేశం మొత్తానికి కేటాయించాలి. అవును, సెంట్రల్ దీంట్లో ఎంబీబీఎస్ లో. ఉమ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో 33%, సూపర్ స్పెషలైజేషన్ లో మీకు ఈ ఫెలోషిప్ లో 100%, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో 50% అనుకుంటాను. ఇది వైద్యంలో ప్రత్యేకం, ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రమాణాలు ఉండాలనే ఉద్దేశంతో. మరి వేరే పరీక్షలు పెడితే ఒక్కొక్క రాష్ట్రానికి వీళ్ళు దేశం మొత్తం అన్ని చోట్ల పరీక్షలు వేయాల్సి వస్తుంది ఈ కోటాకు రావాలంటే. అవును. కాబట్టి కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఉమ్మడి పరీక్ష అవసరమైంది. ఉమ్, కాబట్టి ఉమ్మడి పరీక్ష సరిగ్గా పెట్టగలిగితే తప్పేం లేదు. ఇక పెట్టలేమనుకుంటే రాష్ట్రానికి ఇచ్చేద్దాం. ఈ గొడవ అంతా ఎందుకు? అవును, మొత్తం దేశమంతా ఇబ్బంది పడే బదులు ఎక్కడన్నా లీక్ అయితే ఆ రాష్ట్రం వరకు మళ్ళీ ఏదన్నా ఇది చేసుకుంటారు. కానీ ఇక్కడ అనవసర భారాన్ని ఢిల్లీ తలకెత్తుకుంది. ఇది వాళ్ళ సమస్య కాదు, రాష్ట్రాల సమస్యను ఢిల్లీ తలకెత్తుకుని ఢిల్లీ సమస్యగా మార్చుకున్నది. సో ఇప్పుడు రామ్ గోపాల్ రావు గారు చెప్పినట్టుగా నేను ఇదే బెటర్ వేనా అని అంటే బెటర్ వే కాదు, ఓన్లీ వే అన్నారు కదా. మీరు కూడా అదే ఒపీనియన్ అంటారా, లేకపోతే ఇంకేదైనా ఆల్టర్నేట్స్ కూడా సజెస్ట్ చేస్తారా? 21st సెంచరీలో డిజిటల్ యుగంలో దాన్ని అన్ని రకాల జాగ్రత్త తీసుకుని ఉపయోగించుకోవాలి. కానీ ఇంకా ఇక్ష్వాకుల కాలం లాగా 150 ఏళ్ల క్రితం లాగా పరీక్షలు ఏంటండి? 71 జయప్రకాష్ నారాయణ గారు రాసిన దానికి ఇప్పటికీ అదే అంటే కష్టం కదా. కరెక్ట్. ఇప్పుడు బ్రిటన్ ఉంది, ఎంబీబీఎస్ పరీక్షలు చూద్దాం. బ్రిటన్ ఎంబీబీఎస్ సమానమైన పరీక్షలు అక్కడ ఏం చేస్తారు? ఆబ్జెక్టివ్లీ స్ట్రక్చర్డ్ క్లినికల్ ఎగ్జామినేషన్ పెడతారు. అంటే దానికి మీకు పేషెంట్ ని ఫిజికల్ గా చూడకపోయినా కూడా ఆబ్జెక్టివ్లీ స్ట్రక్చర్డ్ క్లినికల్, అంటే క్లినికల్ స్కిల్స్ అన్ని పరీక్షిస్తున్నారు. అమెరికా ఉందనుకోండి, ఈ స్టెప్ 2లో గతంలో, ఇప్పుడు స్టెప్ 3లో భాగంగా క్లినికల్ స్కిల్స్, కేవలం మీకు మామూలు థియరీని అనాలిసిసే కాకుండా క్లినికల్ స్కిల్స్ పరీక్షిస్తున్నారు. దానికి కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి, డిజిటల్ టెక్నాలజీస్ వచ్చినాయి, ప్రపంచమంతా ఉపయోగిస్తున్నారు. కాబట్టి మనం ప్రపంచమంతా అద్భుతమైన సాంకేతిక యుగంలోకి వెళ్ళి మన శక్తి సామర్థ్యాలను చాలా తెలివిగా, చాలా వేగంగా, నిజాయితీగా పరీక్షించే ఏర్పాట్లు ఉంటే మనం దానికి వెళ్లకుండా ఉండడం అనేది అర్థం లేదు. ఖచ్చితంగా దానికి మారాలి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నాకు చాలా అబ్బురం అనిపించింది. పూర్వం నాకు తెలియదు. వచ్చి నేను అడిగితే వాళ్ళతో కొంతమంది మాట్లాడాను. అసలు ఆ కన్వీనర్స్ ఎంత ప్యాషన్తో, ఎంత నిజాయితీగా, ఎంత మనసు పెట్టి చేస్తున్నారని. అందరూ అన్ని చోట్ల దుర్మార్గులు కాదు. కొన్ని చోట్ల పొరపాట్లు జరగవచ్చు, కానీ కొందరు మనసు పెట్టి బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. బాగా చేసే వాటిని మనం రిప్లికేట్ చేయడం అట్లాగా, దాని నుంచి నేర్చుకునే అలాంటిది మనం చేయడం అట్లాగా. తప్పులు జరిగితే తప్పులు రాకుండా ఏర్పాట్లు చేయడం అట్లా అలా ఆలోచించాలి. కానీ ప్రతిదానికి లేడికి లేచిందే పరుగంటే సరైన పద్ధతి కాదు. జేపీ గారు, ఈ మధ్యకాలంలో మనం ఇంటరాక్ట్ అవ్వలేదు కాబట్టి ఈ సందర్భాన్ని దానికి కూడా ఉపయోగించుకుంటున్నాను. ఈ నీట్ పేపర్ లీకేజ్ నేపథ్యంలో వచ్చిన మూమెంట్, ఢిల్లీలో జరిగిన విద్యార్థుల ఉద్యమం, సరే దాని మీద రకరకాల కామెంట్స్, రకరకాల విశ్లేషణలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆ ఉద్యమం వచ్చింది. ఆ నేపథ్యంలోనే కేంద్ర మానవ వనరుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడము, ఇదంతా చూసాం కదా. పేపర్ లీకేజ్ మీద ఈ రకమైన ఉద్యమం రావడాన్ని మీరు లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులుగా, చాలా ఉద్యమాలు చేసిన వాళ్ళుగా, లేకపోతే ఒక ఐఏఎస్ అధికారిగా చేసిన వారుగా, డాక్టర్గా చేసిన వారుగా, ఆ ఉద్యమాన్ని ఎలా చూశారు, ఎలా విశ్లేషించారు, ఎలా అవగాహనకి చేసుకున్నారు? మంచి ప్రశ్న. నీట్ పరీక్ష లీక్ అన్నది ఒక స్పార్క్. కరెక్ట్. లోపల ఒక అగ్నిగోళం ఉంది ఈ దేశంలో. 2 రకాల అగ్నిగోళాలు ఉన్నాయి. ఒకటి, ఇవాళ కూడా నా అంకెలు చూస్తున్నాను, 54 కోట్ల మంది భారతదేశంలో పనిచేసే వాళ్ళు ఉంటే 6,60,00,000 మంది మాత్రమే సంఘటిత రంగంలో ఉండి నెల జీతంతో ఉద్యోగ భద్రతతో పనిచేస్తున్నారు. అంటే 88% మంది నెల జీతం భరోసా లేకుండా, వాళ్ళు కొంతమంది సొంతంగా వ్యాపారం చేస్తుంటే ఒక 5-10% తీసేద్దాం పని. వాళ్ళని తీసేసినా కూడా ఒక 75-80% మంది
నెల జీతం భరోసా లేకుండా, భరోసా, భద్రత ఏది లేదు. ఉద్యోగ భద్రత లేకుండా పొట్ట చేత పట్టుకుని రేపంటే భయంతో గడుపుతున్నారు. వారిలో చాలా మంది మహానగరాలకు వలసపోయి, హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, ముంబై ఉంది, మరో చోట ఉంది, ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి, దేశంలో మారుమూలల నుంచి నిరుపేదలు పట్టవచ్చుకుని ఒంటరిగా వచ్చి కుటుంబంతో రాలేరు. ఎక్కడ ఉంటారో తెలియదు, ఏ పంచులు ఉంటారో తెలియదు. అక్కడి నుంచి పనికి రావాలంటే 30 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, మరి తిరిగి వెళ్ళాలంటే మళ్ళీ నరకం. ఒక్కరోజు తిండిలో పని లేకపోతే పస్తులు ఉండాలి. ఒకరోజు కనుక జబ్బు చేస్తే పొరపాటున ఆలనా పాలన ఉండదు కాబట్టి సంక్షోభం అయిపోతుంది. అలా అనుభవిస్తున్నారు. మనం అది ఒక స్థాయిలో. రెండో స్థాయిలో ఏమవుతుంది, మధ్యతరగతి, దిగు మధ్యతరగతి తల్లిదండ్రులు చాలా ఆశలు పెట్టుకుని, స్కూల్ అందరికీ వస్తుంది, ప్రతి ఒక్కళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, నేర్చుకోకపోయినా 10th క్లాస్ దాకా అందరూ చేస్తున్నారు భారతదేశంలో. చాలా కొద్ది మంది 10th చేయలేని వాళ్ళు. ఆ తర్వాత ఏమవుతుంది, కొంచెం మధ్యతరగతి కుటుంబాలు కష్టపడి, తంటాలు పడి, ఏదో రకంగా ఈ స్టెమ్ కోర్సులు అని చెప్పాను, వేరే కోర్సులు అని చెప్పాను, ఇంకేదైనా ఛాన్స్ అని చెప్పాను, శక్తికి మించి ఖర్చు పెట్టి, ఇప్పుడు అమీర్పేట ఉంది, కొన్ని లక్షల మంది అక్కడ యువకులు యువతలు శిక్షణ పొందుతున్నారు. ఎందుకని, తల్లిదండ్రులు వాళ్ళ డిగ్రీ వచ్చాక కూడా ఏదైనా బతుకుతారు, ఫలానా సాఫ్ట్వేర్ నేర్చుకుంటే, లేకపోతే ఫలానా ప్రోగ్రామ్ నేర్చుకుంటే, ఫలానా స్కిల్ వస్తే మంచి గౌరవప్రదమైన జీవితం వస్తున్న నమ్మకంతో చేస్తున్నారు. కానీ ఇక్కడ నైపుణ్యం లేక ఒక పక్కన, ఇందాక అనుకున్నాం మనం, స్కిల్స్ లేవు, పుస్తకాల పరిజ్ఞానం ఉంది. నిజంగా చెప్తున్నాను, యూనివర్సిటీ డిగ్రీకి భారతదేశంలో ఫస్ట్ క్లాస్ రావాలంటే కావాల్సింది 3 ఏళ్ల క్వశ్చన్ పేపర్లు బట్టి పడితే చాలు. టెస్ట్ పేపర్లు కొనుక్కుని చదివిస్తే చాలు. సమాజానికి కావాల్సింది ఏంటి? ఇప్పుడు వెంకటేశ్వర గారు ఉన్నారు, మీరు ఎందుకు అక్కడ కూర్చున్నారు? మీ డిగ్రీ కాదు చూపెట్టా కాదు. మీకు ఏ పని చేస్తున్నారో ఇప్పుడు సమాజంలో చర్చను ప్రేరేపించాలి, వార్తలను అందించాలి, విశ్లేషణ చేయాలి, ఆలోచన పెంచాలి. అది కదా మీడియా ప్రభావం. అవును అవును. మీకు ఆ శక్తి లేదనుకోండి, ఆ నైపుణ్యం మీకు లేదనుకోండి, మిమ్మల్ని పెట్టుకుని ఆంధ్రజ్యోతి వారు మిమ్మల్ని పోషించగలరా? అది ఒక అలాగే మీ సంస్థలో మీరు 100 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు, జర్నలిస్టులు కానీ ఇతర స్థాయిలో కానీ. వాళ్ళు సార్ డిగ్రీ ఉంది సార్, నాకు రాయడం, ఒక అక్షరం రాయడం చేత కాదు, విషయం అర్థం కాదు, ఏ విషయం విశ్లేషణ చేయలేను, నాకు ఉద్యోగం ఏంటంటే మీరు ఇస్తారా? సొంత బంధువైనా సరే ఎవరు? మరి ఎట్లా వస్తాయి మార్కెట్లో ఉద్యోగాలు? ఈ పార్టీలు ఏం చేసినాయి, ఏం పెట్టా నీకేం పర్లేదు, నువ్వు డిగ్రీ తెచ్చుకో, నేను ఎంసెట్ పెడతా, నేను ఇది సర్వీస్ కమిషన్ పరీక్షలు పెడతా, జాబ్ క్యాలెండర్ పెడతా, మెగా డిఎస్సి పెడతా, ప్రభుత్వం నుంచి ఉద్యోగాలు తన్నుకుంటూ వస్తాయి. 100 ఉద్యోగాల కోసం 1,00,000 మంది పోటీ పడే పరిస్థితి వచ్చింది. 100 మందికి వచ్చింది అనుకుందాం, మిగతా 99,900 మంది సంగతి ఏంటి? కాబట్టి ఒక భయంకరమైనటువంటి సంక్షోభం మన సమాజాన్ని వేధిస్తున్నది. ఇది ఒక పార్టీ చేసింది కాదు, ఒకరోజు వచ్చింది. 60-70 ఏళ్ల నుంచి మన ఆర్థిక నమూనా వల్ల అది ఆర్థిక అభివృద్ధి జరుగుతుందా అని అనుమానం లేదు. ఆర్థిక అభివృద్ధి జరగలేదంటే మూర్ఖులం అవుతాం. కానీ ఏమవుతా, దాని ఫలితాలు కూడా కొంత అందుతున్నాయి. ఉదాహరణకి యూపీఐ ఉంది, డిజిటల్ పేమెంట్, నిరుపేదలు సాధ్యం చేస్తున్నారు, నెలకు 200 కోట్ల మంది చేస్తున్నారు. కానీ నా జీవితం బాగుపడుతుంది, 5-10 ఏళ్ల పేదరికం నుంచి బయటపడతాను, భరోసా అనే జీవితం తన విశ్వాసం కలిగించే స్థాయిలో ఆర్థిక అభివృద్ధి నమూనా లేదు. దాంతో ఒక అగ్నిగోళం ఉంది అక్కడ. పార్టీలు భ్రమలు పెట్టి తాత్కాలికమైన తాయిలాలతో ఏమర్చడం కానీ, నిరుద్యోగ వృత్తి లాంటివి చెప్పడం కానీ, లేకపోతే మీకు ఇది ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని భ్రమ పెట్టడం కానీ, ఏదో డ్రామాలు ఆడుతున్నాం. దీని నుంచి బయటపడడానికి పార్టీలు ముందు పడవట్లా. కాబట్టి ఏదో ఒక రూపంలో ఇది పేరడం అనివార్యం. ఇది ఒక పేరుడే, ఇప్పుడు ఒకటే చూశారు మీరు, ఇలాంటిది ప్రతి ఏడాది ఏదో ఒక పేరుడు వస్తుంది. ఎందుకంటే లోపల సంక్షోభం తీవ్రమైంది. ఒక పక్కన విద్యా ప్రమాణాలు పెంచడం, ప్రాణమూర్తి దానికోసం పోరాడాలి. ఇంత డిమాండ్ విద్య కోసం ఉన్న దేశంలో, తల్లిదండ్రులు ఇంత త్యాగాలు చేస్తున్న దేశంలో, పిల్లలంత కష్టపడుతున్న దేశంలో విద్య ఎట్లా ఉందంటే ప్రభుత్వాలని సిగ్గుతో తలదించుకోవాలి. పరీక్షలు ఢీకోవడం కాదు సమస్య. విద్యా ప్రమాణాలు ఇట్లా ఉన్నాయంటే అది పూర్తిగా ప్రభుత్వాల క్షమార్హం కానటువంటి నేరం అది. రెండో పక్కన ఉపాధి కల్పన ఈ ఆర్గనైజ్ సెక్టర్లో, సంఘటిత రంగంలో అట్లా ఇవ్వాలి. చిన్న పట్టణాలు అభివృద్ధి చేయాలి, లేబర్ ఇంటెన్సివ్. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు. చైనా మనకంటే చాలా ముందుగా ఆర్థికంగా, మనకు వాళ్ళ మీద ఎంత కోపం ఉన్నా కూడా 4 రెట్లు 5 రెట్లు ఎక్కువ ఉన్నారు. మరి ఎన్నో రంగాల్లో ప్రపంచంలో అగ్రస్థాయిలో ఉన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో కానీ, లేకపోతే బ్యాటరీ స్టోరేజ్ కానీ, లేకపోతే ఛార్జింగ్ స్టేషన్లు కానీ, మిగతావి కానీ ప్రపంచం నంబర్ 1గా ఉన్నారు వాళ్ళు చాలా రంగాల్లో, సోలార్ పవర్ కానీ ఇట్లా. అయినా కూడా చైనా ఏం చేస్తుంది, వాళ్ళకి సిబ్బంది లేదు, వాళ్ళు పనిచేసే కార్మికుల సంఖ్య తగ్గుతుంది, జనాభాను చాలా ముందుగా అదుపు చేశారు కాబట్టి. అయినా కూడా కింది స్థాయిలో చిన్న ఉద్యోగాలను కోట్లాదిగా సృష్టిస్తున్నారు. ప్రస్తున్నది కాటన్, చైనా కంటే మనం ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాం. చైనా నుంచి ఎగుమతులు, ఈ బట్టలు దుస్తులు తయారయ్యే ఎగుమతులు
$325 బిలియన్. 325 అంటే సుమారుగా 28 లక్షల కోట్ల రూపాయలకు సమానం. ఇండియాలో $40 బిలియన్. అంటే దానిలో వాళ్ళు కోట్ల మందికి ఉపాధిస్తున్నారు, దానిలో ఎంతో మందికి మనం ఉపాధిస్తున్నాం అక్కడ. ఎందుకని? దుర్మార్గపు కార్మిక చట్టాలు, కార్మికులకు భద్రతను నటించి కార్మికులు లేకుండా చేశాం, ఉపాధి కల్పన లేకుండా చేశాం. మూర్ఖపు భూమి చట్టాలు, పరిశ్రమల భూమి అంటే తలప్రాణం తోక్కొచ్చొట్టు చేశాం. అడుగడుగున అవినీతి. ఈ మధ్య హైదరాబాద్ లో చిన్న వ్యాపారం పెడితే ఒక 50 మంది 100 మంది ఉపాధిస్తే 100 మందికి లంచాలు ఇవ్వాల్సి వచ్చిందట. ఎంత లంచాలని పక్కన పెట్టండి, 100 మందిని వాడు సమర్థించుకోవాల్సి వచ్చింది. 1000 కోట్లు పెట్టుబడి పెట్టేవాడిని ముఖ్యమంత్రులంతా కూడా తివాచులు పరుస్తున్నారు, సంతోషం. 5 కోట్లు 10 కోట్ల పెట్టుబడిలో ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. అక్కడ తల ప్రాణం తోక్కొస్తుంది, చెందుకు తింటున్న వాళ్ళ ఉపాధి కల్పన కోసం మనం అదే ఉద్యమంగా కావాలి. చిన్న పట్టణాలు పెరగాలి. అందరూ హైదరాబాద్కి వస్తే ఎట్లాగా? చిన్న పట్టణాలు ఎక్కడెక్కడ ఉపాధి కల్పించి ఏర్పాటు చేయండి. కాబట్టి అభివృద్ధి నమూనాన్ని సమూలంగా మారిస్తే 15 ఏళ్ళు 20 ఏళ్ల పాటు అన్ని పార్టీలు కలిసి రాష్ట్రాలు, ముఖ్యంగా పూనుకునే రాష్ట్రాలు, దేశం పూనుకుంటే ఈ సమస్యకు ఒక్క కొలిక్కి వస్తుంది. ఇది ఒక్కరోజు పరిష్కారం అయ్యేది కాదు. నేను బాధతో చెప్తున్నాను, ప్రతి ఏడాది ఎక్కడో చోట దేశంలో ఇక్కడ ఎలాంటి స్పాట్ రా ఇంకో స్పాట్కి వచ్చి తీరుతుంది. ఏదో ఒక రకంగా యువత నుంచి ఉద్యమాలు వచ్చి తీరుతాయి. ఒక రకంగా రావడం మంచిదే, కాకపోతే దాన్ని ప్రభుత్వాలు ఎలా అడ్రస్ చేస్తున్నాయనేదే ఇంపార్టెంట్. అది ఏ మార్గాన్ని పట్టిస్తామని, రాజకీయంగా పక్షపాతంగా వాడుకోవటమా, తాత్కాలికంగా సమస్యపోవటమా, లేకపోతే కనీసం సమస్య అర్థం చేసుకుని దీర్ఘకాలికంగా ఒక రోడ్ మ్యాప్ ఇచ్చి అప్పుడు ప్రజలకు విశ్వాసం కలిగింది అనుకోండి, ఓపికగా ఉంటారు. ఒక రకంగా ఇది వెల్కమింగ్ చెప్పేది. ఈ నీటి ఉద్యమం ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకుంటున్నారు కదా, భవిష్యత్తులో వచ్చే వాటికి కూడా పర్మనెంట్ సొల్యూషన్స్ తీసుకుంటే మళ్ళీ రాకుండా ఉంటాయి. అది ఒక అవకాశంగా మలుచుకుందాం, అంతేగాని తాత్కాలికంగా మరుగున పడేయద్దు, రాజకీయంగా తాత్కాలికంగా ఉపయోగించుకోవద్దు. నిజంగా ఒక తీవ్రమైన సమస్య సమాధానం విధిస్తుంది. మీరు నేను ఆశావాదులు, నేనేమి నిరాశావాదిని కాదు, దేశం నాశనమైన మనిషిని కాదు. నేను ఈ మాట చెప్తున్నానంటే కొంచెం జాగ్రత్తగా ఆలోచించడం మంచిది. అవును, రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ జయప్రకాష్ నారాయణ గారు, నాతో లైవ్ లో చాలా వివరాలు పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.